అయితే నేను చికెన్ బిర్యానీ ఈజీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ముందుగా బాస్మతి రైస్ అయితే నీట్‌గా వాష్ చేసి ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇంక దాంట్లోకైతే పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ రసం, అలాగే నార్మల్‌గా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా మిగతాయన్నీ నేను వేసేటప్పుడు చెప్తానన్నమాట. చూసారా మెయిన్ అయితే ఇవి పెట్టుకోండి. అల్లం వెల్లిపాయల పేస్ట్, ఇట్లా ఒక పెరుగు ప్యాకెట్, ఇదైతే గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ నీట్‌గా వాష్ చేసుకొని నేనైతే హాఫ్ కేజీతోని చేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే నీట్‌గా వాష్ చేసి ఒక బౌల్‌లో తీసుకున్నాను. మనం ఏదైతే దాంట్లో చేయాలనుకుంటున్నామో అందులో తీసుకొని కొద్దిగా కారం, పసుపు, ఉప్పు నీట్‌గా అంటే మనకి ఎంత సరిపోతుందో ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, నేను చూపిస్తాను చూడండి. అలాగే నిమ్మకాయ రసం కూడా కొద్దిగా పిండుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా నేనైతే కొద్దిగా పిండుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. మీరు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. చూసారు ఇంకా ఇందులో అయితే కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. అది మీ ఇష్టం అనమాట. కొంతమందికి గ్రేవీ అనేది చాలా తక్కువ ఉండాలి కాబట్టి నేనైతే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇందులోకి వచ్చేసి కొద్దిగా చికెన్ మసాలా అనమాట. ఇది ప్యాకెట్లో దొరుకుతుంది కదా మనకి 5 రూపీస్ అలా, అది కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా దొరుకుతుంది, చికెన్ బిర్యానీ మసాలా, అది కూడా కొద్దిగా వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట గట్టిగా. అంటే గట్టిగా అంటే ఇట్లా ముక్కకి ఉప్పు, కారం అవన్నీ పట్టాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇది నీట్గా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా గట్టిగా మొత్తం ఉప్పు కారం పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలండి. చూసారా, ఈ పెరుగు అనేది కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది కదా, అదేం కనపడకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకొని నీట్గా ఒక లేయర్ లాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇంకా మీకు ఆయిల్ సరిపోలేదు అని అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేనైతే నెయ్యి యాడ్ చేద్దామని చాలు అనిపించింది. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గరం మసాలా ఉన్ను ఇది చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. నాకు ఎందుకో సరిపోలేదు అనిపించి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈవెన్గా ఒక లేయర్ లెక్క సెట్ చేసుకొని వేసేసాను. ఇది 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ మనం వండుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్స్ తగినంత వేసుకొని మనం రెగ్యులర్గా బగారా ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి. ఈజీగా చెప్తున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఇంకా మీ దగ్గర ఏ బిర్యానీ కసూరి మేతి అట్లా ఏవి ఉన్నాయి వేసుకోండి, అది మీ ఇష్టం. అయితే సింపుల్గానే ఇలా చెప్తున్నాను. చూసారుగా, యాలకులు, లవంగాలు అన్నీ బాగా వేసుకొని కొద్దిగా పుదీనా కూడా ఉంటే వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వేసుకొని టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, నేనైతే అవేం యూజ్ చేయను, మీకు చెప్తున్నా. ఒకవేళ మీరు కావాలంటే వేసుకోండి. నేనైతే టేస్టింగ్ సాల్ట్ కూడా ఏం వేయట్లే, పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది అనమాట ప్రాసెస్. ఇలా బాగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాక మనం ఒక గ్లాస్ బియ్యానికి 1.5 వేసుకోండి. చూసారు కదా, నేనైతే అందాజా వేస్తున్నాను, ఎందుకంటే ఎట్లాగో తెలుస్తుంది మనం 80% కుక్ అయ్యాక రైస్ తీసేస్తాం కాబట్టి నేను అందాజా వాటర్ అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే అలా వేసుకోండి. 1:1.5 వాటర్ అలా వేసుకొని బాగా మసలబెట్టండి వాటర్ అనేది. చూసారు కదా, నేనైతే వాటర్ పోస్తున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేయండి, ఎందుకంటే కర్రీలో అంటే చికెన్ బిర్యానీకి అందులో వేసాం కదా, కొద్దిగా రైస్లో వేస్తే చాలా ఈక్వల్గా సరిపోతుంది అనమాట టేస్ట్. ఇంకా ఫుల్ అయితే పెడుతున్నాను. చూసేసారు కదా, వాటర్ పోసి సాల్ట్ వేసి అయితే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇంకా మూత పెట్టి మనం ఒక 2-3 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. ఇది ఒకసారి బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక మనం ముందు 1 అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, అవి అయితే ఇందులో వేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇది మొత్తం వేసేసుకొని కొద్దిగా ఒకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే మొత్తం కిందిది పైది అంతా ఈక్వల్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం బియ్యం అనేది వేసేసుకొని మనం లిడ్ పెట్టుకోవడమే. మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే అప్పట్లో అందరూ
ఇట్లా రైస్ కుక్కర్ కాకుండా నార్మల్ స్టవ్ మీద గంజి వంపడం అది చేసే వాళ్ళకైతే ఈజీ అనమాట. ఇలా కలుపుకొని మనం మూత అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక 80% కుక్ అయింది అని తెలుస్తుంది. అప్పుడు సపరేట్ తీసేసి కింద పెట్టుకోవాలి. చూసారు, ఇది మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ 80% కుక్ అయిన రైస్ అనమాట. ఇది చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు వాటర్ లేకుండా మొత్తం తీసి ఫస్ట్లో ఒక లేయర్ వేసుకోవాలి. చూసారా, ఇంకా పొగలు. ఇప్పుడు వేడి వేడి రైస్ వేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుందండి అసలుకి. చూసారు కదా, ఇలా ఒక లేయర్ అనేది వేసుకోవాలి నీట్గా. చూసారు కదా, ఇలా ఒక లేయర్ వేసుకొని ఒక థిక్ లేయర్ వేయండి, ఎందుకంటే ఇది ఫస్ట్ లేయర్ కాబట్టి. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఒక లేయర్. చూసారు కదా, ఇలా వేసుకున్నాక బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మళ్ళీ దీనిపైన ఒక లేయర్ రైస్ వేయండి. చూసారు కదా, ఇలా ఒక లేయర్, మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి 2 లేయర్స్ వరకు సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఇంకో లేయర్ వేసుకోవడమే. నీట్గా ఇలా వేసుకొని దానిపైన కూడా కొత్తిమీర, పుదీనా, ఉంటే డ్రై ఆనియన్స్, లేకపోతే బాదం, జీడిపప్పు ఇవి కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవచ్చు. నేనైతే అవి ఏం వేయట్లేదు. చూసారు కదా, లేయర్ వేసేసి డ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఇది ఇప్పటి నుంచి సిమ్లోనే కుక్ చేయాలి. మూత పెట్టేసి గట్టి బరువు ఉన్నది ఏదైనా దాని మీద పెట్టి ఒక 45 మినిట్స్ దాకా కుక్ చేయాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. నేను దీనిపైన వేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు అన్నమాట. ఇప్పుడు వేసుకోవచ్చు మనం. నేను ఆయిల్ అంత వేయట్లేను, అందుకే ఆయిల్ కావాలంటే మీరు దీని ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. చూసారు కదా, ఇలా నెయ్యి అంతా ఎంత కావాలో అంత వేసుకోండి. మేము చాలా తక్కువ తింటాం కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియదని పైన వేసాను. ఇలా పెట్టి మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఎప్పుడైనా దీని మీద బరువు ఉన్నది ఏదైనా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 1/2 అవర్ to 45 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత తీస్తే చూడండి మన బిర్యానీ అయితే రెడీ అన్నమాట. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు చూడండి, నేను ప్లేట్లో పెడతాను ఎలా ఉందో. మరీ నేను అంత పలుకు అంటే బియ్యం అయితే వండనండి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఈజీగా అండి, టేస్ట్ కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. చూసారు కదా, మీకు ఈ ప్రాసెస్ ఈజీగా ఉందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఇక మేమైతే ఇప్పుడు బిర్యానీ తింటున్నాము. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.